వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఢిల్లీలో టెన్షన్ వైద్యాధికారి కృష్ణమూర్తి నాయక్ సస్పెండ్. ఏపీలో కరోనా కలకలం. ఆర్ఐఎల్కు భూ కేటాయింపు ఉత్తర్వుల్లో మార్పులు. ఈ అంశాలపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధులు ఢిల్లీ నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ, విశాఖ నుంచి నరసింహ, విజయవాడ నుంచి లక్ష్మి, అమరావతి నుంచి శ్రీహరి ఫీల్డ్ రిపోర్ట్లో ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఢిల్లీకి సంబంధించిన అంశాన్ని చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారం, విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్కు నిరసనగా కాంగ్రెస్ పార్టీ భారీ ఆందోళనకు దిగింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వరకు ర్యాలీ చేపట్టిన కాంగ్రెస్ నేతలను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఆందోళనలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ప్రధాని నివాసం వైపు కదులుతున్న కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు భారీగా మోహరించి నిలువరించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక చేతులకు సంఖ్యలు వేసుకుని నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనలు నియంత్రించే క్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి. ప్రస్తుతం అక్కడి సమాచారం అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. ఫీల్డ్ రిపోర్ట్లో కళ, చెప్పండి. దాదాపు ఇటు మనకు అంటే పార్లమెంట్ సమావేశాలు ఒకవైపు జరుగుతున్నవి, రెండవ రోజు ఈ రోజు ఉదయము దాదాపు ఇటు సీజేపీ పార్టీకి సంబంధించినటువంటిది, అటు కేంద్ర మంత్రి రాజీనామా పర్వానికి సంబంధించినటువంటిది, అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి అంటూ కూడా రాహుల్ గాంధీ స్పీకర్ని కలవడం. ఆ స్పీకర్ని కలిసిన తర్వాత కూడా ఎటువంటి నిర్ణయాన్ని కూడా అటు స్పీకర్ నుంచి రాకపోవడము, ఒక్కసారిగా కూడా అటు ఏదైతే సీజేపీకి నిరసనకారులను అటు ఆర్ఎంఎల్ హాస్పిటల్లో పరామర్శించిన తర్వాత రాహుల్ గాంధీ ఇటు ప్రియాంక గాంధీ, ఇటు కేసీ వేణుగోపాల్ మరియు ఇటు ఎంపీలు అందరూ కూడా, కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా ఒక్కసారిగా కూడా పీఎం సంబంధించినటువంటి నివాసానికి కూడా ప్రొటెస్ట్ చేయడం కొరకు బయలుదేరారు. దాదాపు లోక్ కళ్యాణ్ మార్గం నుంచి కూడా బయలుదేరినటువంటి సందర్భం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే ఉన్నామో ఇటు పీఎం హౌస్కి ముట్టడించినటువంటిది. దాదాపు ఒక గంట సేపటి నుంచి కూడా అటు రాహుల్ గాంధీ, అటు ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం అంతా కూడా ఏదైతే ధర్నా చేస్తున్నటువంటిది పూర్తిగా కూడా ఫోర్స్ అంతా కూడా ఉన్నది. వీరికి సంబంధించినటువంటిది ఎక్కడా కూడా అటు రాహుల్ గాంధీ కానీ, ఇటు ప్రియాంక గాంధీ కానీ, తర్వాత కాంగ్రెస్ ఎంపీలు కూడా ఎక్కడా కూడా లేదు. పీఎంకి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి నినాదాలు ఒక్కసారిగా మనం వాహనాలు చూడొచ్చు. దాదాపు కొద్దిసేపట్లో ఇక్కడి నుంచి కూడా తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం కూడా అటు రాహుల్ గాంధీకి, అటు కాంగ్రెస్ ఎంపీలకు కూడా చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ఇటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు వినట్లేదు. దాదాపు ఇక్కడి నుంచి కూడా తరలించేటటువంటి ప్రయత్నము, దాదాపు ఫోర్స్ ఇక్కడ భద్రతా వ్యవస్థ ఇక్కడ ఏదైతే అంటే ఇక్కడి నుంచి తరలించేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఇటు ఆర్మీ కి సంబంధించినటువంటి ఢిల్లీ పోలీసు యంత్రాంగం అంతా కూడా అంటే ఇక్కడ సిద్ధంగా ఉంది. ఇక్కడ నుంచి కూడా తరలించేటటువంటి, ఎందుకంటే దాదాపు గంట సేపటి నుంచి కూడా జరుగుతున్నటువంటి నిరసనలు అనుకోవచ్చు. దాదాపు ఇటు మనకు సీజేపీకి సంబంధించినటువంటిది ఖచ్చితంగా పీఎం మోడీ ఏదైతే తన సంబంధించినటువంటిది మౌనాన్ని వీడి ఖచ్చితంగా జవాబు చెప్పాలి, దీనికి క్షమాపణ చెప్పాలి అంటున్నటువంటి రాహుల్ గాంధీకి సంబంధించినటువంటిది ముఖ్యంగా జరుగుతున్నటువంటి పరిణామాలు అనుకోవచ్చు. దాదాపు మనము అక్కడ అంటే లోపల జరిగేటటువంటి ఏదైతే ప్రొటెస్ట్ అని చెప్పవచ్చు, ప్రొటెస్ట్కి సంబంధించినటువంటిది ఇటు రేణుకా చౌదరి కూడా చాలా కీలకంగా వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు అంటే దాదాపు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూడొచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ మౌనంగా ఉన్నాడు, దీనికి ఎందుకు జవాబు చెప్పట్లేదు, ఇది అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితికి దీనికి బాధ్యుడు ప్రధాని అంటూ కూడా చేసినటువంటి కీలక వ్యాఖ్యలు ఇప్పుడు మనం చూస్తున్నాం. అందరం కూడా ఇక్కడ అంతా కూడా ఫోర్స్ అంతా కూడా ఉంది. ప్రస్తుతం ఇక్కడ నుంచి కూడా చాలా మంది కూడా ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి తరలించేటటువంటి ప్రయత్నం ఒకవైపు చేస్తున్నటువంటిది. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ అంటే ప్రొటెస్ట్ చేసేటటువంటి కాంగ్రెస్ నాయకులందరూ ఒక్కొక్కరుగా కూడా ఇక్కడ అందరూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ దాదాపు ఇక్కడ అంటే లోపలికి కూడా వెళ్ళనివ్వకుండా ఇక్కడ అడ్డుకుంటున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు ఇక్కడ నుంచి తరలించేటటువంటి ప్రయత్నానికి మాత్రము ఇక్కడ చేస్తున్నటువంటిది. సార్ मैडम अभी जो गांधी जी का जो भी प्रियंका जी का भी चल रही, मतलब आप क्या बताना चाहते हैं, क्या डिमांड? देखिए, एक ही बात स्पष्ट है कि जिस तरीके से ये मोदी गवर्नमेंट जो चल रही है वो विद्यार्थियों के और युवाओं के खिलाफ की गवर्नमेंट है। कल जो जिस तरीके से उन्होंने युवाओं को पीटा, वो आंदोलन को पूरी तरह वहाँ पे रोकने की उन्होंने कोशिश की कि बहुत सारे जो लड़के थे वो वहाँ जख्मी हुए
कुछ लोग लड़के तो हताहत हुए करके भी पता चल रहा है हमें। और जिस तरीके से वांगचुंग को वहाँ पे लेके गया हॉस्पिटल से, ये डेमोक्रेसी पूरी तरह ये गवर्नमेंट में ख़त्म हुई है। तो इसीलिए हम लड़ रहे हैं, राहुल जी इसीलिए आए हैं, प्रियंका जी इसीलिए आए, खड़गे साहब इसीलिए आए हैं, और हमको पूरा सपोर्ट देने के लिए यहाँ पे तैयार है। ఇక్కడ కూడా మరింత కూడా ప్రస్తుతం మాత్రము ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఇక్కడి నుంచి కూడా తరలించేటటువంటి కొద్దిసేపట్లో ఇక్కడి నుంచి తరలించేటట్టు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది ఏదైతే ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ నుంచి తరలించేటటువంటి చేస్తున్నారు. దాదాపు మేము ఇక్కడ నుంచి తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా మీరు చెప్పాల్సినటువంటి డిమాండ్ ఏంటి? వాళ్ళు ఎటువారు ఏ విధంగా కదిలిచ్చినా ఈ కంఠంలో ప్రాణం ఉండే వరకు మేము పోరాడతాము. ఏం చేస్తారు? అందరినీ చంపేస్తారా? చంపేయండి. మాకేం కొత్త కాదు ఇది. మహాత్మా గాంధీ కాడి నుంచి ఈ దేశ స్వాతంత్రం కాడి నుంచి పోరాడినోళ్ళమి. నేను ఒక సైనికుడు కూతుర్ని. నా నెక్తురు ప్రతి నెక్తురు బొట్టులో కూడా దేశభక్తి దేశ సేవ ఉంది. వీళ్ళ సర్టిఫికెట్ మాకు అవసరం లేదు. మేము మా సావు ఇక్కడే రాసింటే దొరుకున్నటువంటి సేవ అంతకంటే గొప్ప సావు రాదు. దేశం కోసం సేవ చేస్తూ చనిపోయామంటే గొప్ప సావు అనుకుంటాము. ఇప్పుడు ప్రధానితో రేపు కూడా సమావేశాలు కూడా 3వ రోజు కూడా ప్రారంభం కాబోతుంది. మరి ప్రధానంగా పార్లమెంట్ లో రేపు చర్చించేటటువంటి అంశాలు కూడా ఇదే అంశాన్ని కూడా ప్రధాన ఎజెండాతో ముందుకు వెళ్తారా? చూద్దాం. వీళ్ళ నిర్ణయాలు వీళ్ళు చేసే వాళ్ళ పరిణామాలతో మేము చెప్పగలం. ఇప్పుడు నిరసనలు తెలుపుతుంటే ఏదైనా అక్కడి నుంచి వచ్చేటటువంటి ఏదైనా మధ్యవర్తిత్వంగా ఏదైనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కదా. మంత్రులు వచ్చారు, మాట్లాడుతున్నారు. కానీ నేను అడిగేది ఒకటే, అంత మొనగాళ్ళు గబ్బర్ సింగులు ఇంతమంది పోలీసులు పిలుచుకొని అంత భయపడుతూ లోపల కూర్చున్న నాయకులు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడడానికి ఎవరెవరు వచ్చారు? మేము జితేంద్ర సింగ్ గారు వచ్చారు మాట్లాడడానికి, మంత్రి వర్యులు ఆయన వచ్చారు, సంప్రదిస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు కొద్దిసేపట్లో ఇక్కడ జరిగింది. కొద్దిసేపట్లో మాత్రం పార్లమెంట్ సమావేశాల్లో రోజు వైపు బీజేపీకి సంబంధించినటువంటి విషయం కూడా ఇటు మధ్యవర్తిత్వంగా కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి దాదాపు ఇక్కడ నుంచి తరలించేటటువంటి ప్రయత్నాలు ఏకీకరించడంలో కూడా ఇక్కడ ఏదైతే అంటే పోలీసుల తర్వాత భద్రత మధ్యవర్తం ఇక్కడ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి వాహనాలతో కూడా సిద్ధంగా ఉన్నటువంటి ప్రస్తుతమైనటువంటి పరిస్థితి. కళ అంటే మొత్తం మీద ఒక డ్యామేజ్ క్లియర్ చేసుకునే ప్రయత్నం అయినా చేసిందా? జేపీ నడ్డా కూడా అక్కడికి వెళ్ళి హాస్పిటల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ని కలవడం, మాట్లాడడం. మరోవైపు తలొగ్గింది అనుకోవాలా బీజేపీ ఈ డిమాండ్లకి. అదేవిధంగా పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ని కూడా విడిచిపెట్టాలంటూ కూడా చాలామంది స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా బీజేపీ తలొక్కే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? లేదంటే ఇది ఒక రేపు నెక్స్ట్ ఎలక్షన్లో ఒక మైనస్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా బీజేపీ ఎలా ఆలోచన చేస్తోంది కేంద్రం? బీజేపీకి ఇటు విపక్షాల నుంచి ఈ విధమైనటువంటి ఎదురవుతుంది అన్నటువంటి బీజేపీ ఈ విధంగా అంటే ఒక 1000 మందితో కూడా ఒక భారీ ర్యాలీకి కూడా పార్లమెంట్ మార్చ్ జరుగుతున్నటువంటి కూడా ఒక్కసారిగా కూడా ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఊహించినటువంటిది. దాదాపు 100 మంది కూడా పోలీసు యంత్రాంగం ఉన్నా కానీ ఒక్కసారి పార్లమెంట్ ముట్టడించడంతో అటు పార్లమెంట్ సమావేశాలు కూడా ఒక సైడ్ జరుగుతున్నది. దీనిపై ఒక్కసారిగా కూడా అటు విపక్షాలు కూడా పార్లమెంట్ సమావేశాలు ఒకవైపు జరుగుతున్నట్టు విపక్షాలు కూడా గట్టి పట్టడంతో ఇప్పుడు ఏకంగా సీఎంకి సంబంధించిన హౌస్ ముందర నిరసనలు చేస్తున్నటువంటి ప్రస్తుతమైనటువంటి పరిస్థితి. కానీ ముఖ్యంగా ఇక్కడ ఎప్పుడు కూడా ఇలాంటి ధర్నాల్లో పాల్గొనేటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఒక్కసారిగా ఇటు పిఎం హౌస్ కే ప్రొటెస్ట్ చేయడానికి రావడం అన్నది మాత్రం ఢిల్లీ రాజకీయ పరిణామాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామం అని చెప్పుకోవచ్చు. దాదాపు ఇప్పుడే రేపు ప్రభుత్వాన్ని చెప్పినట్లుగా కొంతసేపు కిందగా మధ్యవర్తిత్వంగా మంత్రులు వచ్చి మాట్లాడుతున్నారు అన్నటువంటిది ఇటు మాట్లాడుతున్నటువంటి అంటే ఇటు కేంద్ర మంత్రి రాజీనామా ఉంటుందా
అన్నది ఒకటి. తర్వాత దీనిపై ప్రస్తుతాన్ని మౌనం వీడి ఒకవైపు మాట్లాడేటువంటి అవకాశం ఉందా అన్నది ఇంకొకటి. దాదాపు దీనికి సంబంధించినటువంటి కీలకంగా కూడా ఒకవేళ దీనికి ఒప్పుకోకపోతే ఇక్కడ నుంచి తరలించేటటువంటి ప్రయత్నం ప్రొటెస్ట్ కూడా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి తరలించేటటువంటి ప్రయత్నం ఇక్కడ నుంచి కూడా సిబ్బంది కూడా రెడీగా ఉన్నారు. దాదాపు ఇటు పోలీసు బలగాల మధ్య దాదాపు ఒకవేళ నిరసనలు కన్నా అంటే ఏదైతే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అటు మంత్రుల మధ్య కూడా ఇటు కాంగ్రెస్ ఎంపీల మధ్య కూడా ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటిది. కానీ ఏదైతే ఇక్కడ మనకు నిరసనలు కానీ ఒకవేళ ఉద్దేశమైతే కానీ ఇక్కడ నుంచి తరలించేటటువంటి, ఎందుకంటే ఇది సీఎం హౌస్ కి సంబంధించినటువంటి ఏరియా కాబట్టి ఖచ్చితంగా లోపలికి వెళ్లకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం కూడా ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ నుంచి తరలించేటటువంటి ఆ ప్రయత్నం కూడా చేస్తారు ఖచ్చితంగా. ఇటు నిరసనకారులకు, ఇటు ఏదైతే కాంగ్రెస్ ఎంపీలకు, ఇటు రాహుల్ గాంధీ, ఇటు ప్రియాంక గాంధీకి మధ్య ఏదైతే మంత్రులు కూడా మాట్లాడుతున్నారు అన్నటువంటిది చాలా క్లియర్ గా అప్డేట్ కూడా ఇచ్చాక రేణుకా చౌదరి గారు కూడా చెప్పారు. రానున్నటువంటి కొద్దిసేపట్లో ఒకవేళ మధ్యవర్తిత్వంగా దాన్ని మౌనం వీడి మాట్లాడేందుకు కన్నా ఒప్పుకోవడానికి కూడా ఒక అంగీకారానికి వస్తారా, లేకపోతే ఇక్కడ నుంచి ప్రొటెస్ట్ నుంచి ఇక్కడ తరలించేటటువంటి ప్రయత్నం చేస్తారా అనేది మాత్రం ఖచ్చితంగా వేస్తున్నాను. కళ మరోవైపు దీనికి తోడు అటు రైతులు కూడా పంజాబ్లో ఉన్నటువంటి రైతులు వాళ్ళు ఢిల్లీలో కూడా చేరుకుని మళ్ళీ ప్రొటెస్ట్ చేసే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీన్ని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సో మొత్తం మీద అక్కడ స్టూడెంట్స్ డిమాండ్స్ ఏంటి, ఈ అన్ని రకాలుగా కూడా ఇప్పుడు కేంద్రంపై చాలా ఎఫెక్ట్ పడే అవకాశం నేపథ్యంలో కేంద్రం దీనికి సంబంధించి ఏమైనా బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఇందాక రేణుకా చౌదరి కూడా అన్నట్టు బయటకు వచ్చి మాట్లాడకుండా మధ్యవర్తిత్వం చేస్తున్నారు అంటూ కూడా ఇంత పెద్ద పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకుని ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా అంటున్నారు. సో దీనికి ఏమైనా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? ఖచ్చితంగా. ఎందుకంటే అసలు కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు కూడా దాదాపు 14 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇంత పెద్ద భారీ ర్యాలీ లేదా జరిగినటువంటి ఒక రాజకీయ పరమైనటువంటి అంశం ఏది కూడా లేదు. ఢిల్లీ రాజధానిగా మొట్టమొదటిసారిగా ఈ విధంగా ఏదైతే సీజేపీ పార్టీ చేసినటువంటి వేల మంది ప్రొటెస్ట్ అన్నది మాత్రం ఒక్కసారి కేంద్ర ప్రభుత్వాన్ని సుడిచేసింది అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. దీని ప్రకారంగానే సీఎంకి సంబంధించినటువంటిది మౌనం వీడి దీనిపై ఖచ్చితంగా అటు రాజీనామాలకు సంబంధించినటువంటి దాన్ని ప్రకటించాలి అన్నటువంటిది. ఎందుకంటే 2 రోజుల నుంచి కూడా అటు కేంద్ర హోంశాఖ మంత్రి అటు కేంద్ర మంత్రితో కూడా మా ధర్మేంద్ర ప్రధాన్తో కూడా మాట్లాడడం జరిగింది. కానీ దీనికి సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించకపోవడము. 2 దాదాపు సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థులు అటు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కూడా సమావేశం కావడము. అయినా కూడా దీనికి సంబంధించినటువంటిది ఎక్కడా కూడా ఒక నిర్ణయాన్ని ప్రకటించలేదు. 3 తెలంగాణకి సంబంధించినటువంటి ఏదైతే నిరసనకు సంబంధించినటువంటి కంటిన్యూ అవుతుంది. ఈ రోజు 24వ రోజు మరి ఇక్కడ మనకు సబ్జెక్టింగ్ హాస్పిటల్ నుంచి వేదాంత హాస్పిటల్ కూడా తరలించేటటువంటి ప్రయత్నం ఇన్ని పరిణామాలు జరుగుతున్నా ప్రజలని ఎందుకు మౌనము, ఈ మౌనం వెనకాల ఏముంది, ఖచ్చితంగా దీనిపై జవాబు చెప్పాలి అంటూ కూడా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇటు ప్రొటెస్ట్ చేస్తున్నటువంటిది. దీనిపై ఒక్కసారిగా కూడా రైతులకు సంబంధించినటువంటి నిరసనలు, ఒకవైపు యూనివర్సిటీకి సంబంధించినటువంటి నిరసనలు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వానికి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. కళ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వచ్చి రాహుల్ గాంధీతో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఆ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా, ఏం మాట్లాడారు ఏంటి అనేది? అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ కూడా పార్లమెంట్ భవనం బయట కొంత నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. సో ఓవరాల్గా ఇదొక మైనస్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్రం ఏ విధంగా ఆలోచన చేస్తుంది? అలానే జితేంద్ర సింగ్ మాట్లాడినటువంటి మాటలు ఏమైనా మీకు సమాచారం ఉందా? ఖచ్చితంగా ఒకవైపు ఇటు జితేంద్ర సింగ్ సంబంధించినటువంటిది ఇటు ఏదైతే కాంగ్రెస్ నాయకుల మధ్య కూడా చర్చలు కొనసాగుతున్నాయి అన్నటువంటిది మాత్రం. ఎందుకంటే రాహుల్ అక్కడ చాలా దూరంగా మనకు కొద్ది దూరంలో అక్కడ కూర్చొని ఇటు రాహుల్ గాంధీ తర్వాత మనకు ఇటు ప్రియాంక గాంధీ చేస్తున్నటువంటి నిరసనలు అక్కడే దాదాపు జితేంద్ర సింగ్ కీలకంగా కూడా చర్చలు కూడా జరుగుతున్నది. అయితే ఎక్కడ కూడా ఇక్కడ తగ్గడం లేదు. కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నాయకులు ఎట్టి పరిస్థితుల్లో మాత్రము ఇదే ప్రసక్తి లేదు, ప్రధాని మౌనం వీడాలి, ప్రధాని క్షమాపణ చెప్పాలి అన్నటువంటిది ప్రధాన డిమాండ్తో చేస్తున్నటువంటిది. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి మాత్రం కొంత ఉద్రిక్తత ఉంది. దాదాపు భద్రతా దళాలంతా కూడా చుట్టుముట్టాయి. ఇక్కడ నుంచి తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఆర్మీ ఫోర్స్ అంతా కూడా అంటే ఇక్కడ నుంచి ముఖ్యమైనటువంటి ప్లేస్ కాబట్టి ఇక్కడ నుంచి తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కీలకంగా చేపట్టడం జరిగేటటువంటి చాలా మంది కాంగ్రెస్
చెప్పాలి అన్నటువంటి కాంగ్రెస్ అంతా కూడా ఇక్కడ నిలబడి బయట నిలబడి ఒకవైపు నిరసన చేస్తున్నటువంటి ప్రస్తుతం మాత్రం మరికొద్ది సేపట్లో ఇక్కడ నుంచి సాధించేటటువంటి ప్రయత్నం ప్రస్తుతము ఇక్కడ ఒకవైపు చర్చలు జరుగుతుంది, మరొక వైపు ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి కూడా ఇక్కడ భద్రత మధ్య కూడా వాహనాలంతా కూడా సిద్ధం చేస్తున్నట్టు. రైట్, ప్రైమ్ నైన్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారం, విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ కు నిరసనగా కాంగ్రెస్ పార్టీ భారీ ఆందోళనకు దిగింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వరకు ర్యాలీ చేపట్టిన కాంగ్రెస్ నేతలను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఆందోళనలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ప్రధాని నివాసం వైపు కదులుతున్న కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు భారీగా మోహరించి నిలువరించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనలు నియంత్రించే క్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. शांतिपूर्ण तरीके से बच्चे संसद की ओर जाना चाहते थे, उनके ऊपर बुरी तरह से डंडे बरसाए गए। कई बच्चों का सर फट गया, कई बच्चों के हड्डियां टूट गई, पैर टूट गया, हाथ टूट गए। बहुत ही बर्बरता के साथ मोदी जी ने अपने बच्चों पे हमला कराया है। बच्चे केवल ये मांग रहे थे कि पेपर लीक नहीं होने चाहिए। एक तो मोदी जी एक नाकाम प्रधानमंत्री हैं जिनसे एक पेपर नहीं कराया जाता। एक पेपर हर साल पेपर लीक होते हैं, सारे पेपर लीक होते हैं, और जब बच्चे कहते हैं पेपर लीक नहीं होने चाहिए तो उन पे डंडे बरसाते हैं। मोदी जी के अपने बच्चे नहीं है, इसलिए उन्हें पता नहीं है बच्चों का क्या, अब बच्चे होना क्या मतलब होता है। ये सारे बच्चे हमारे बच्चे हैं, किसी न किसी के माँ बाप के बच्चे हैं। इस तरह से डंडे बरसाना ठीक नहीं है। मोदी जी को बहुत ज्यादा अहंकार हो गया है, इतना अहंकार करना ठीक नहीं है। कई बच्चों के ऊपर फर्जी एफआईआर किए गए हैं, कई बच्चों के ऊपर फर्जी केस किए गए हैं, वो गिरफ्तार कर लिए गए हैं। कई बच्चों को ये भी नहीं पता पेरेंट्स को कि हमारे बच्चे कहाँ गए, वो मिसिंग नजर आ रहे हैं। आज सुबह से हमने सुबह एक हेल्पलाइन जारी की थी। हेल्पलाइन पे जितने मैसेज आ रहे हैं, अभी तक मैं लगभग 70-80 बच्चों को थानों में जा जाके छुड़वा चुका हूं सुबह से। कई बच्चे जो पता चला मिसिंग हैं, उनको जब पुलिस वालों को दिया तो वो बच्चे मिल गए। कोई किसी जेल में था, कोई किसी जेल में था। मैं सब बच्चों को कहना चाहता हूं, हिम्मत नहीं हारनी। जब तक मकसद पूरा नहीं होता हमें डटे रहना है। बड़े से बड़े तानाशाह को भी जनता के सामने झुकना पड़ता है। मोदी जी की तो बिसात ही क्या है। तो जनता अगर खड़ी रहेगी, हमारी मांगे न्याय संगत हैं। हमारी मांगे कि धर्मेंद्र प्रधान का इस्तीफा हो, हमारी मांगे अच्छा एग्जामिनेशन सिस्टम हो, हमारी मांगे पेपर लीक होना बंद हो, अच्छा एजुकेशन सिस्टम हो। ये सरकार की जिम्मेदारी है। सरकार जब नहीं कर पा रही है तो बच्चों पे लाठीचार्ज कर रही है।